ఎక్కడైనా ఒక హత్య కానీ ఆత్మహత్య కానీ జరిగినప్పుడు కానీ, లేదంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ, లేదు అంటే ఏదైనా అనుమానాస్పద మరణం జరిగినప్పుడు కానీ కరెక్ట్గా ఎవరు చంపారు, ఎలా చనిపోయారు అవన్నీ తెలియనప్పుడు మనకున్న ఒకే ఒక్క సోర్సు ఫోరెన్సిక్ నిపుణులే వీటన్నిటినీ నిగ్గు తేలుస్తారు. ఎవరు చనిపోయారు, ఎలా చనిపోయారు, అది హత్యనా, ఆత్మహత్యనా, లేక ప్రమాదమా, ఎవరన్నా చంపారా, ఎలా చంపారు, ఎప్పుడు చంపారు, ఎవరిని చంపారు, ఇన్ని వివరాలు కూడా ఫోరెన్సిక్ నిపుణులే బయటికి తీసుకొస్తారు. కేసుని ఒక కొలిక్కి తీసుకొని వస్తారు. ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళకి శిక్ష పడేలా చేయటంలో ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళది కీలకమైన పాత్ర. సో ప్రస్తుతం మనతో పాటు ఆ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ డాక్టర్ మేజర్ కారుణ్య గారు ఉన్నారు లైవ్ కాల్ అందుబాటులో. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. ధర్మస్థల విషయంలో ఇప్పుడు నడుస్తోంది, మనందరికీ తెలుసు. అక్కడ కొన్ని బోన్స్ బయటపడ్డాయి. సిట్ వాళ్ళు ఆ బోన్స్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్కే పంపించబోతున్నారు. సో ఎలా కనిపెట్టబోతున్నారు, ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తారు, ఇప్పుడు ఎక్స్పర్ట్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ గారు, కారుణ్య గారు. నమస్కారం మేడం. మీరు ఈ మధ్యనే రీసెంట్గా ఒక కేసులో ఇలాగే బోన్స్ బయటపడి, ఏమీ తెలియనటువంటి అన్నోన్ కేసులో బోన్స్ బయటపడితే వాటి ద్వారా కేసును ఛేదించి సక్సెస్ అయ్యి ఒక రిపోర్ట్ ఇచ్చి మీరు ఇవాళ పేపర్లో కూడా మీ గురించి రాసేటువంటి ప్రజెంటేషన్ ఇచ్చున్నారు. మీరు ఈ కేసులో, ఈ పర్టికులర్ ధర్మస్థల కేసులో ఎలా కనిపెడతారు? మీరు ఎక్స్పర్ట్ కాబట్టి మీరు చెప్తే కరెక్ట్ ఉంటుంది. ఎలా కనిపెడతారు? అలాగే అందులో ఆడవాళ్ళ, మగవాళ్ళ, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, ఎప్పుడు చనిపోయారు, ఎలా చనిపోయారు, అది మర్డరా, లేకపోతే వాళ్ళే సూసైడ్ చేసుకున్నారా, లేదంటే యాక్సిడెంట్ అయిందా, ఇవన్నీ ఎలా తెలుస్తాయి? అవునండి, మనకి దొరికే బోన్స్ పట్టి కూడా మీరు అడిగిన విషయాలన్నీ తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అది ఎంత ఓల్డ్ బోన్స్ అయినా కానీ మనం తవ్వి బయటకు తీసినప్పుడు మన శరీర లక్షణాలు బట్టి కొన్ని అనటామికల్ ఫీచర్స్ ఉంటాయి. వాటి బట్టి అది అసలు హ్యూమన్ బోన్సా లేకపోతే ఏదైనా జంతువుకి సంబంధించినయా అని తెలుసుకోవచ్చు, నార్మల్ అనాటమీ బట్టి. అదే కాకుండా అందులోనే మరి మగ ఆడకి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. సో ఆ బోన్ మీద ఉండే మార్కింగ్స్ ని బట్టి, ఆ అనటామికల్ మార్కింగ్స్ ని బట్టి, ఇంకా వాటి వెయిట్, మరి వివిధ వేరే ఎగ్జామినేషన్ ద్వారా మనం అది మేలా ఫీమేలా అని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అదే విధంగా మరి కొన్ని కెమికల్ టెస్ట్ కూడా ఉంటాయి, మరి హ్యూమన్ బోనా కాదా అనేది. సో అందుకనే ఆ పరిశోధన నిమిత్తం కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిస్తాము. ఇంకోటి అందులోంచి మనము ఎంత పాత బోన్స్ అయినా కానీ, సపోజ్ మనకి టీత్ దొరికాయి అనుకోండి, లాంగ్ బోన్స్, ఇట్లా మన తొడ బోన్స్ కానీ, లేకపోతే చేతి బోన్స్ కానీ, లేదా టీత్ కానీ, ఏదైనా పళ్ళు దొరికితే కానీ అందులోంచి కూడా మనము డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక మనిషిని ఐడెంటిఫై చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. యాక్చువల్లీ ఇవి 1998 నుంచి 2014 అంటున్నారండి. అంటే ఇప్పటికీ ఇది ఒక 10 ఇయర్స్ చూసుకుంటే అదొక 14 ఇయర్స్, 24 ఇయర్స్, ఒక 2 ఇయర్స్ అది పోతే 25 ఇయర్స్ అబోవ్ మొత్తం కలిపిన. 98లో చనిపోయారనుకుందాం ఒక పర్సన్, ఇప్పటి నుంచి చూసుకుంటే 25 ఇయర్స్ దాటింది. సో ఇప్పుడు ఆ బోన్స్ నుంచి డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేయటం అనేది సాధ్యమవుతుందా? పర్ఫెక్ట్గా ఎవరిది ఏంటి చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు చాలా లేటెస్ట్ మనకి టెక్నాలజీ వచ్చింది, అనలైజింగ్ మెషిన్స్ వచ్చాయి. సో వీ కెన్ స్టిల్ ఎక్స్ట్రాక్ట్ డిపెండింగ్ ఆన్ ద బోన్స్ కండిషన్. వీ కెన్, అంటే పర్ఫెక్ట్ గా కాకపోయినా కానీ అట్లీస్ట్ మనము మ్యాచ్ చేసే అవకాశాలు అనేటివి ఉన్నాయి. ఇంకోటి అది కాకుండా మనకి ఇమేజింగ్, ఈ రేడియాలజీ టెక్నాలజీ అంతా కూడా చాలా మనకు అడ్వాన్స్ అయింది ఇప్పుడు. సో ఈవెన్ త్రూ సిటీ అండ్ మన ఎక్స్రే టెక్నిక్స్ ద్వారా కూడా మనము ఆ బోన్ చాలా పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, పాత చాలా ఇయర్స్ మీరు అన్నట్టు ఎప్పటి నుంచో ఉన్న ఒక 10-20 ఇయర్స్ నుంచి తర్వాత తీసిన బోన్స్ కూడా మనము ఫిజికల్ గా ఎగ్జామిన్ చేసేటప్పుడు అవి విరిగిపోయే ఛాన్సెస్, లేకపోతే దాని మీద ఏం మాంసం ఉండదు. సో అవి మనం తీసేటప్పుడు ఆసిఫికేషన్ సెంటర్స్ అవన్నీ ఎగ్జామిన్ చేయడానికి ట్రై చేసినప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్రే ద్వారా కానీ, సిటీ ద్వారా కానీ వాళ్ళ ఏజ్ అవన్నీ కనిపెట్టడానికి కూడా మనము చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే అది ఇన్ని రోజులుగా మట్టిలో కప్పబడిపోయి ఉన్నాయి కదా, సో అలాంటప్పుడు అవి ప్రిజర్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మేడం. ఒకవేళ ప్రిజర్వ్ కాకపోయినా కానీ వీ హ్యావ్ దోస్ టెక్నిక్స్ నౌ. మగవాళ్ళ దానికి ఆడవాళ్ళ బోన్స్కి డిఫరెన్స్ ఏముంటుందండి? ఎలా డిఫరెన్షియేట్ చేయగలుగుతారు మీరు?
మన శరీరంలో ఉండే అన్ని బోన్స్, ఇప్పుడు మనకి సపోజ్ ఒక తవ్వకాల్లో ఒక సెట్ ఆఫ్ బోన్స్ మనకి బయటపడ్డాయి. ముందు ఏం చేస్తారంటే ఎన్ని బోన్స్ ఉన్నాయి ఏంటి అనేది ముందు నీట్ గా ఎగ్జామిన్ చేసుకోవాలి. చేసుకొని వాటన్నిటిని లేఅవుట్ చేసుకుంటాం. దాన్ని బట్టి మనకు అది ఒక్క పర్సన్ ఉన్నారా లేకపోతే మల్టిపుల్ పీపుల్ ఉన్నారా అనేది మనకు క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. ముందు తర్వాత ఒక సెట్ ఆఫ్ బోన్సే ఉన్నాయి అన్నాక అవి సేమ్ పర్సన్ వి కావా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఒకసారి సేమ్ పర్సన్ ఐడెంటిఫై అయ్యాక తర్వాత ఈచ్ బోన్ తీసుకొని, మనం ఇప్పుడు స్కల్ బోన్స్ ఉంటాయి, పుర్రె బోన్స్ ఉంటాయి, వాటిలో వివిధ రకాలు ఉంటాయి. ఇప్పుడు ఐస్ ఎలా ఉన్నాయి, ఈ పైన నుసుటు భాగం ఎలా ఉంది, ఈ పుర్రె ఈ పెరైటల్ ఎమినెన్సెస్ అంటారు అనమాట, ఆ మార్కింగ్స్ ఎట్లా ఉన్నాయి వాటి ద్వారా చెప్పుకోవచ్చు. మనకు దొరికే హ్యూమరస్ బోన్ అంటే చేతి బోన్, మన థై బోన్, మన పెల్విస్ హిప్ బోన్. సో వీటిలో వీ హ్యావ్ డిఫరెంట్ మార్కింగ్స్ టు డిఫరెన్షియేట్ అనమాట, మేలా ఫీమేలా అని చెప్పుకోవడానికి. ఆ లక్షణాలన్నీ చూసుకొని దాన్ని బట్టి మనం అది మేలా ఫీమేలా అని చెప్పుకోవచ్చు. ఒక్క బోన్ నుంచి చెప్పేదానికంటే మనకి మల్టిపుల్ బోన్స్ నుంచి చెప్పడం అనేది, ఒక సెట్ ఆఫ్ బోన్స్ నుంచి చెప్పడం అనేది కొంచెం ఎక్కువ అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు ఒక ప్లేస్ లోనే ఇన్ని బోన్స్ దొరికాయి అనుకోండి, అవి అన్ని కూడా ఒకరి కాకపోవచ్చు, పలు రకాల వ్యక్తులు కావచ్చు, 15 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, లేకపోతే 50 మంది కూడా ఉండొచ్చు. వాటన్నిటిని డిఫరెన్షియేట్ చేయడం అనేది ఎంత టైం పడుతుంది, ఎంత అసలు పాసిబిలిటీ ఉంటుందా? యా, ఇట్ ఈస్ పాసిబుల్. ఇంతకు ముందు కూడా వేరే కేసెస్ లో చాలా మంది ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ చేశారు. ఇప్పుడు మనకి 2 రైట్ సైడ్ 2 థై బోన్స్ ఉండొచ్చు, 3 థై బోన్స్ ఉండొచ్చు. సో టీత్, ఇప్పుడు జా బోన్స్ ఎన్ని ఉన్నాయని చూసుకోవాలి, పుర్రెలు ఎన్ని ఉన్నాయని చూసుకోవాలి. సో అట్లా అందుకనే అన్ని బోన్స్ ఎన్ని ఉన్నాయని చూసుకొని కౌంట్ చేసుకొని వాటిని డిఫరెన్షియేట్ చేస్తారు ఫస్ట్. ఓహోహో, అంటే దాన్ని దేన్ని బట్టి ఇవన్నీ ఒక మనిషివి, ఇవన్నీ ఒక మనిషివి, ఇవన్నీ మగవాళ్ళవి, ఇవన్నీ ఆడవాళ్ళవి అని ఎలా తీయగలుగుతారు? అన్ని బోన్స్ ఒకేసారి వందలాది బోన్స్ ఉన్నప్పుడు అనేది నా డౌట్. ఇప్పుడు రైట్ సైడ్ సపోజ్ ఒక 4 బోన్స్ వచ్చాయి అనుకోండి మేడం, మనకి తెలుసు ఖచ్చితంగా 4 వ్యక్తులు అయితే ఉన్నారనేది తెలుస్తుంది. అదే కాకుండా ఈచ్ బోన్ సైజ్ బట్టి కూడా మనము అవి వాటి యొక్క అనటామికల్ పొజిషన్ లో ఫిక్స్ అవుతున్నాయా లేదా అనేది మనం చూసుకుంటాం అనమాట. దాన్ని బట్టి ఇప్పుడు ఒకళ్ళు పొడుగా ఉండొచ్చు, ఒకళ్ళు పొట్టిగా ఉండొచ్చు. సో ఈచ్ సేమ్ సైడ్ ఉంటే సేమ్ లెంత్ గానీ సేమ్ బరువు ఉండడం గానీ అలా ఉంటాయి. సో దాన్ని బట్టి మనము లేఅవుట్ చేసుకొని ఒక పర్సనా డిఫరెంట్ పర్సన్ అని చెప్తాం. ఇప్పుడు మనుషుల బోన్సా లేకపోతే యానిమల్స్ బోన్స్ అనేది కూడా డిఫరెన్షియేట్ చేయొచ్చా అండి? చేయొచ్చు. మనం ఒక బోన్ కోసి చూసినప్పుడు కానీ దాంట్లో ఉండే అనటామికల్ ట్రాబిక్యులర్ సిస్టమ్ అనేది ఉంటది, దాన్ని బట్టి చెప్పొచ్చు. అవి కాకుండా ఈ టుడే వీ హ్యావ్ కెమికల్ టెస్టింగ్. సో వీ విల్ సెండ్ ఇట్ టు FSL, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించినప్పుడు వాళ్ళు ఆ టెస్టింగ్ చేసి చెప్తారు. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు జనరల్గా మనుషుల హ్యూమన్ బోన్స్ అనేవి ఎన్ని సంవత్సరాల పాటు అవి ఇలా విరిగిపోకుండా నార్మల్గా ఏ పొజిషన్లో ఏ కండిషన్ ఉన్నాయి అలా కండిషన్లో ఎన్ని సంవత్సరాల పాటు ఉండగలుగుతాయి? ఇప్పుడు మామూలుగా మనము రెగ్యులర్ గా బరీ చేసేటప్పుడు అయితే ఒక 1 year వరకు అయితే డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. ఆ తర్వాత క్లైమాటిక్ కండిషన్స్, ఆ సాయిల్ లో ఉన్న వివిధ బ్యాక్టీరియా ఇంకా వర్మ్స్ వాటి బట్టి ఇట్ వేరీస్ మేడం. ఓహో, అంటే కరెక్ట్గా ఇన్ని సంవత్సరాలు మినిమం ఇంత మాక్సిమం ఇంత అని చెప్పలేము అయితే? అది పరిస్థితులు బట్టి, అంటే చుట్టూ క్లైమాటిక్ కండిషన్స్, ఆ ఏరియా, కొన్ని ఓల్డ్ ఇది వార్మ్ కండిషన్స్ ఉంటాయి, కొన్ని కోల్డ్ కండిషన్స్ ఉంటాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో మంచిగా ప్రిజర్వ్ అయి ఉంటే ఉండొచ్చు. కొన్ని ఒకవేళ సూపర్ఫిషియల్ గా బరీ చేశారనుకోండి, యానిమల్స్ తినే ఛాన్సెస్, తవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటప్పుడు డిస్ట్రాయ్ అయిపోతాయి. అదే ఒక 3-4 feet లోపల ఉండి బరీ అయి ఉన్నాయి అనుకోండి, ప్రిజర్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓహో, నేను అందుకే అడిగాను ఇందాక. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో నేత్రావతి నది సమీపంలో కదా చేశారు, ఇవంతా జరిగింది అక్కడే కాబట్టి అక్కడంతా వాటర్ ఉంటుంది, ఎప్పుడు వెట్టే ఉంటుంది, కిందంతా సాయిల్ అంతా వెట్ సాయిలే ఉంటుంది. సో అలాంటి పొజిషన్స్ లో ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే అవి పెలుసుగా అయిపోయి విరిగిపోయే అవకాశం ఉంటుందా అని? లేదు, ప్రిజర్వ్ అవుతాయి మేడం. ఇప్పుడు యూజువల్లీ ఆ బోన్ స్ట్రక్చర్ బట్టి మనకి హ్యూమన్ బోన్ అని తెలిసిపోతాయి. ఇప్పుడు జంతు బోన్స్ అనాటమీ వేరు కాబట్టి అంత టెస్టింగ్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక బోన్ ని చూడగానే we will identify it is human or it is animal bone అది. సో హ్యూమన్ బోన్ అన్నాక తర్వాత మిగతా మీరు అన్నట్టు మేలా ఫీమేలా, చైల్డా, ఏజ్డా, ఏ ఇండియన్సా లేకపోతే ఏ జాతికి చెందిన వారు అనేవి అన్ని మనము పరిశీలన చేసి, వేరే కంట్రీ వాళ్ళైనా కూడా తెలుస్తుంది, రేస్ బట్టి తెలుస్తుంది. సో వీ హ్యావ్ డిఫరెంట్ టెక్నిక్స్ ఫర్ దట్. అట్లా
సో టెక్నికల్గా అయితే మనకి అసలు ఏ రకమైన ఎవిడెన్స్ కావాలన్నా కూడా ఈ దొరికిన వాటి నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అయితే చేయొచ్చు డెఫినెట్లీ. ఎంత టైం పడుతుందండి? అది మనం ఎన్ని బోన్ సెట్స్ ఉన్నాయి, మన మ్యాన్ పవర్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి. అదర్వైజ్ ఒకవేళ ఒక సింగిల్ సెట్ ఆఫ్ బోన్స్ అయితే వీ కెన్ డూ ఇట్. మామూలు ఫిజికల్ ఎగ్జామినేషన్ దాన్ని బట్టి అట్లీస్ట్ మేలా ఫీమేలా అని తెలుసుకోవడానికి 1-2 days ఇస్ ఇనఫ్. కాకపోతే మనం డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, లేకపోతే ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ అదర్ ఏజ్ అండి, మెయిన్ ఏజ్ అంటే మేడం చెప్పొచ్చు మేడం, వెంటనే చూసి కూడా చెప్పొచ్చు. కాకపోతే మనకు దొరికిన బోన్స్ బట్టి, నేను అన్నట్టు మొత్తము మనకి ఒక పుర్రె మొత్తం ఒక స్కెలిటన్ అంతా దొరికింది అనుకోండి, 98% వీ కెన్ సే ఇఫ్ ఇట్ ఇస్ మేల్ ఆర్ ఫీమేల్. ఓకే. అది ఓన్లీ పెల్విస్, ఓన్లీ హిప్ బోన్ కానీ లేదా ఓన్లీ లాంగ్ బోన్స్ దొరికితే ఓన్లీ 95% మాత్రమే చెప్పగలుగుతాం. సో మనకు దొరికిన బోన్స్ బట్టి మనము చెప్పగలుగుతాం అది. ఓకే. ఇప్పుడు జనరల్గా స్కెలిటన్ ఉంటే చెప్పొచ్చు వెంటనే. ఓకే. జనరల్గా కాల్చకుండా పూడ్చి పెడతారు కదండి, ఖననం చేయటం అంటాం మనం. అలా చేసినప్పుడు హెయిర్ కూడా అలానే ఉండిపోతుందా సంవత్సరాల తరబడి, లేకపోతే హెయిర్ పోతుందా అండి? హెయిర్ డిగ్రేడ్ అయిపోతుందండి. అయిపోతుందా? యా. ఓన్లీ బోన్స్ ఒక్కటే మనకి ఆప్షన్ ఉంటుంది. మిగతా అంతా సాఫ్ట్ టిష్యూస్ అన్ని అనేవి మనకి డిగ్రేడ్ అయిపోతాయి. ఓకే. ఈ బోన్స్ జోలికి లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ, లేకపోతే ఏమన్నా పురుగులు కానీ, లేకపోతే కిందున్నే ఏవో క్రిమికీటకాలు చాలా రకరకాలు ఉంటాయి కదా, అవేవి వాటి జోలికి రావా? బోన్స్ ఏం చెయ్యవా అవి? వస్తాయి. నేను ఇంతకు ముందు చెప్పినట్టే క్లైమాటిక్ కండిషన్స్, ఆ ఏరియాలో ఉన్న బ్యాక్టీరియా అండ్ ఆ ఏరియాలో ఉన్న కీటకాలను బట్టి ఇట్ డిఫర్స్. ఓహో. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ ప్రిజర్వ్డ్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ప్రిజర్వ్డ్. yes. ఆ ప్రిజర్వేషన్ బట్టి కూడా మనం ఎంత ఓల్డ్ బోన్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇవి 6 months క్రితం చనిపోయారా, 3 months క్రితం చనిపోయారా, 1 year క్రితం చనిపోయారా, లేకపోతే ఒక 5 years అయిందా అని బట్టి కూడా మనం చెప్తాం. ఆ బోన్స్ బట్టి చెప్తాం, వాటి మీద ఉన్న చేంజెస్ బట్టి, బోన్ మీద ఉన్న చేంజెస్ బట్టి చెప్తాం. సరే అండి. అయితే ఇదంతా మొత్తం అనాలిసిస్ అంతా అయిపోయి కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ బయటికి రావాలంటే ఒక 2-3 months పడుతుందా అండి? అందులో నిజంగా 100 కనుక ఉంటే? ఆయన చెప్పే దాన్ని బట్టి చూస్తే చాలా హండ్రెడ్స్ ఆఫ్ బాడీస్ అంటున్నారు. సో వాటికి టైం పడుతుంది మేడం. అన్ని బాడీస్ ఒక్కొక్కటి తీసి మరి ఎన్ని బోన్స్ ఉన్నాయో తెలియదు. మరి ఒక బరియల్ సైట్ లో ఒకరినే పెట్టారా లేదా మల్టిపుల్ పీపుల్ ని బరీ చేశారా అనేది మనకు తెలియదు. ఇంకోటి, ఇప్పుడు తవ్వకాలు తీసి బయట పెట్టాక మరి ఎన్ని బోన్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం చూసుకోవాలి. సో అది ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సే. ఇప్పుడు ఒక 100 అని ఆయన కొన్ని వందలు అంటున్నాడు. ఆయన కొన్ని 100 మందిని చంపేసి పెట్టారు అంటున్నారు. సో ఒక 3 months పట్టచ్చు, 6 months పట్టచ్చు. ఇట్ మైట్ టేక్ మోర్ టైమ్ ఆల్సో. బికాస్ ఇప్పుడు మాకు దొరికిన కేసులో ఏంటి, మాకు మొత్తం ఫుల్ సెట్ ఆఫ్ బోన్స్ దొరికాయి. ఇప్పుడు అట్లా మనకి ఒకటే సెట్ ఉంది, ఫుల్ బోన్స్ దొరికినాయి అంటే ఇట్ ఈస్ ఈజీ. కానీ మిక్సప్ అయి ఉండి మళ్ళీ చాలా ఎన్ని బరియల్ అనేది మాస్ బరియలా లేకపోతే సింగిల్ బరియల్ అనేది మనకు తెలియదు కదా బరియల్ సైట్ లో. సో మాస్ బరియల్ అయితే మాత్రం టైం పడుతుంది మనకి. యాక్చువల్లీ ఇవి 1998 నుంచి 2014 అంటున్నారండి. అంటే ఇప్పటికీ ఇది ఒక 10 years చూసుకుంటే అదొక 14 years, 24 years, ఒక 2 years అది పోతే 25 years అబోవ్ మొత్తం కలిపిన. 98లో చనిపోయారు అనుకుందాం ఒక పర్సన్, ఇప్పటి నుంచి చూసుకుంటే 25 years దాటింది. సో అప్పుడు కూడా మనం బోన్స్ని బట్టి పర్ఫెక్ట్గా ఏజ్ ఎంత ఉంటుంది, లేడీయా లేకపోతే ఫీమేలా ఇవన్నీ చెప్పగలుగుతామా అండి? చెప్పగలుగుతామండి. ఈవెన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మనం మేలా ఫీమేలా వాళ్ళ స్టేచర్ బట్టి, మన బోన్స్ లెంత్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఆ స్టేచర్ బట్టి వాళ్ళు ఎంత హైట్ ఉండేవాళ్ళు, ఏజ్ ఎంత, ఇంకోటి ఏ కారణం వల్ల చనిపోయారని ఎగ్జామినేషన్ చేసి చెప్పొచ్చు. ఓకే. సో అయితే కొన్ని నెలల పాటు అయితే పడుతుంది కదా అండి మీ ఎస్టిమేషన్ ప్రకారం? మాస్ బరియల్ కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. కానీ రేపు కోర్టులో మాత్రం ఇదే కీలకమైనటువంటి ఎవిడెన్స్ అవుతుందేమోనండి. అవును, ఎందుకంటే వేరే సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్ కానీ ప్రూఫ్ కానీ ఏం లేవు. సో ఓన్లీ బోన్స్ కాబట్టి మళ్ళీ అందులో ఎంతవరకు మరి అవి ప్రిజర్వ్ అయి ఉన్నాయి అనేది చూసుకోవాలి, తీసాక తెలుస్తుంది. చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఎందుకంటే ఫోరెన్సిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఇలాంటి ఇష్యూస్లో, ముఖ్యంగా ఎస్పెషల్లీ. సో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా మాతో షేర్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.